మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమంతా దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలడు. యోర్దాను నదిని ఏకరాశిగా చేయగలడు. ఉన్న వాటిని లేనట్లుగా చేయగలడు. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు. వెలుగును చీకటిగా మార్చగలడు. చీకటిని వెలుగుగా మార్చగలడు. ఈ మాటలు వింటున్న నీ బ్రతుకుల్లో ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నా జీవితంలో ఉద్యోగం ఇక రాదు, నా జీవితంలో నేను ఇల్లు కట్టలేను, నా జీవితంలో వివాహం కాదు, నా జీవితంలో ఉద్యోగం రాదు, నా జీవితంలో సంతానం కలగదు, నా జీవితంలో నేను ఏమి సాధించలేను, నా జీవితంలో నేను చదువులో ముందుకు వెళ్ళలేను, నేను చదవలేను అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను ప్రార్థన చేయలేను, నేను విశ్వాసంలో ముందుకు వెళ్ళలేను, ఆధ్యాత్మికంగా నేను బలపరచబడలేను, ఆత్మీయంగా నేను ముందుకు వెళ్ళలేను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. నీవు ఏదైతే అసాధ్యమని అనుకుంటూ ఉన్నావో దేవుడు దానిని సాధ్యపరచునుగాక. ఆమేన్, ఆమేన్.